అందరికీ నమస్కారం అండి. పితామహ బ్రహ్మర్షి భత్రేజీకి హృదయపూర్వక నమస్కారాలు. మహాగురువు ఒక అద్భుతమైన చక్కటి మార్గాన్ని చూపించి వెళ్ళారు మానవులకి. ధ్యానము, శాకాహారము, పిరమిడ్ శక్తి. అందరూ ఈ భూమి మీద ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ధ్యానం ఒక గొప్ప వరంగా చేస్తున్నారు. ధ్యానంతో జ్ఞానోదయం అవుతుంది. ప్రతినిత్యము ప్రతిరోజు ధ్యానం అలవాటైన వాళ్ళు చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ధ్యానం చేస్తున్నారు. ఏ స్కూల్కి వెళ్ళి చూసినా ధ్యానం మాకు చెప్పారు, వచ్చారు అంటారు. అంటే పిరమిడ్ మాస్టర్స్ చాలామంది స్కూల్కి వెళ్ళి ధ్యానం చెప్తున్నారు. అంతేకాకుండా రకరకాల సొసైటీ నుంచి కూడా వెళ్ళి ఆధ్యాత్మిక ప్రవచనాలు చిన్నపిల్లల నుంచి స్కూల్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి అందిస్తున్నారు. అంటే ఇక్కడ రకరకాల సొసైటీలు ఉండొచ్చు, కానీ అందరి లక్ష్యం ఒకటే. ఏమి ఆ లక్ష్యం అంటే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా మంచి ఆలోచనలతో ప్రశాంతంగా జీవించాలి మనిషి అని చెప్పి అందరూ ఒక్కటే కోరుకుంటున్నారు. ఈ భూమిని స్వర్గసీమ, ఇది ఒక సుందరమైన దివ్యమైన క్షేత్రం. ఈ భూమి మీదే అన్ని అనుభూతులు ఆనందాలు ఉంటాయి. నేర్చుకోవడానికి విద్య, ఆత్మవిద్య, ఆనందంగా జీవించడానికి సరైన ఆలోచనలు, ఈ విశ్వానికి ఉపయోగపడడానికి జన్మ సార్థకము, ఉన్నతంగా ఎదగడానికి ఎంతో దివ్య జ్ఞాన సంపద ఇక్కడే దొరుకుతుంది. అలాంటి ఈ భూమి పైన ప్రతి జీవి స్వేచ్ఛగా జీవించాలని పత్రి సారు సమస్త జీవరాశిని ప్రేమించాలి, ఏ జీవి బలవంతంగా ఇక్కడ బలి కాకూడదు అని చెప్పి శాకాహార జగత్ అనే ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించారు. ఈ దేహం దేవాలయము, ఆత్మ పరమాత్మ అనే సత్యానికి సరైన ఆహారం శాకాహారం తీసుకోవాలనే గొప్ప మార్గాన్ని చూపించారు. ఈ మాట విన్న వాళ్ళకి చాలా కోపము, చిరాకము, ఉద్రేకం అన్నీ రావచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో అలవాటైపోయిన ఆహారాన్ని ఎందుకు తీసుకోకూడదు, ఇది ఎందుకు పాపము, ఇది ఎందుకు కర్మ, ఈ జీవుల్ని ఎందుకు చంపకూడదు అన్నట్లు ఉంటారు. కానీ అప్పుడు తెలుసో తెలియకో మనకి అయ్యింది. ఇప్పుడు తెలుసుకున్నాము. ఒక జీవిని, అమ్మవారు దసరా ఉత్సవాలు వస్తున్నాయి, అమ్మవారికి ఎన్నో రకాల ప్రసాదాలు ఉన్నాయి. కానీ ఆ దసరా అనేసరికి ఎన్ని మోగ జీవులు బలైపోతాయో. మరి ఏదైనా కష్టం వస్తే ఆ జీవి కూడా దైవాన్ని ఇక్కడ తలుస్తుంది. అమ్మ కాపాడు, మనకంటే వాటికి తన చావు కూడా తెలిసిపోతుంది. అవి ఎంత టెన్షన్ పడతాయి, ఎంత భయపడతాయి, ఎంత బాధపడతాయి, చనిపోతున్నానే అని. మరి తిన్నవాళ్ళ లోపల ఆ ఘోష రాదా, ఆ భయం రాదా? ఏ గురువైనా సరే సరైన ఆహారం శాకాహారమే తినమని చెప్తాడు. భగవంతుడు కూడా ఏ జీవిని చంపమనలేదు. మనకు వీరబ్రహ్మం గారు కూడా చెప్తారు, ఆ పోలేరమ్మని పిలిచి అడుగుతారు, అవసరమా ఈ బలి కావాలని. ఎవరైనా వద్దనే అంటారు. ప్రతి మనిషి ఎంత స్వేచ్ఛగా జీవిస్తుందో ఆ జీవులు కూడా అంతే. తెలుసోక తెలియకో జరిగినవి గతం అవుతుంది. తెలిసిన తర్వాత ఆ ప్రాణి పట్ల ఎంతో ప్రేమ వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరము, ప్రతి జీవికి స్వేచ్ఛ. ఆ మోగ జీవుల్లో కూడా అంతయు వ్యాపించిన పరమాత్మ నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సమస్తం నిండి ఉన్నాడని మనకు తెలుసు. ఎప్పటి నుంచో వింటున్నాం కూడా. మరి మనమే ఉంటాం మత్స్యావతారం, కుర్మావతారం, వరహావతారం, ఇలా ఆ దేవుడి అవతారాలని చెప్తాము. మరి మనమే ఆ జీవుల్ని బలి తీసుకుంటున్నాం. ఆ పరమాత్ముడి అవతారం అని చెప్తున్నాం. ప్రతి దేవుడికి వాహనము. ఓ కుమారస్వామికి నెమలి అంటే ప్రకృతి, నెమలి హృదయానందము. ఆ షణ్ముఖుడి పేరు చెప్తే, ఆయన రూపాన్ని తలిస్తే, ఆయన దర్శనం చేస్తే ఎంతో హాయి. ఒక వినాయకుడు మూషిక వాహనుడు, ఆ రాక్షసుని సంహరించి ఆయనకు అభయం ఇచ్చి వాహనాన్ని చేసుకున్నాడు క్షమాగుణముతో. ప్రతిదీ కూడా, ప్రతి జీవి పరమాత్ముడి యొక్క వాహనం లేదా ఆభరణం. శివుడి యొక్క ఆభరణం, నారాయణుడి యొక్క పాన్పు,
ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అందుకే దేహం దేవాలయం. పుణ్య రోజుల్లోని మనము శరీరానికి శాకాహారం తీసుకుంటాం. మరి ఆ రోజుల్లో ఈ నీచమైన నీచాహారాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? మరి అన్ని రోజులు తినొచ్చుగా. అందుకే మంచి రోజులు చెడు రోజులని లేదు. ప్రతి జీవిని ప్రేమించగలిగితే ఆ జీవిలో ఉన్న పరమాత్మని చూడగలుగుతాం. చిన్నది ఏదైనా మనకు గుచ్చుకుంటే నొప్పి అని ఎంతో బాధపడతాం. మరి చూస్తుండగా ఆ జీవులను బలి చేయడానికి మనసు ఎలా ఒప్పుతుంది? తెలియక జరిగింది ఓకే. తెలిసిన తర్వాత మనం అనుకుంటే నేను కూడా ఏ జీవుల్ని హింసించను, బాధ పెట్టను, బలి చెయ్యను అని అనుకుంటే తప్పకుండా ఆ కరుణ నీలో మేలుకుంటుంది. ఇది ధ్యానం చేసిన వాళ్ళు చేయలేని వాళ్ళని కాదు, ప్రతి మనిషిలో కరుణ ఉంటుంది. ఆధ్యాత్మిక యోగులనే కాదు, ప్రతి మనిషిలో ఒక ప్రేమ ఉంటుంది. మనం లోపల అనుకుంటే అది తప్పకుండా నీ లోపల నుంచి బయటకు వస్తుంది. ఏమైనా పండగలు వస్తున్నాయంటే ఎన్ని జీవులు అసలు తలుచుకుంటేనే మనసు బాధ అయిపోతుంది. ఎప్పటికి మార్పు? కనీసం ఒక్కరి మాట విని ఒక్కరైనా మారితే జన్మ సార్థకం అనిపిస్తుంది. మార్పు అనేది వెంటనే వచ్చేది, కానీ మనం ప్రయత్నం చేస్తే గతంలో ఎన్నో దాటుకొని చీకట్లు, ఎన్నో ఇబ్బందులు, ఈ కాలంలోని ఇప్పుడున్న వసతులు పూర్వకాలంలో లేవు. అలాగని ఇప్పుడు వచ్చిన వసతులు వదిలేలేదు కదా. అలాగే ప్రతిదీ కూడా మన జీవితంలో గతం కన్నా వర్తమానం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి ఏదో చిన్న తేడా అయినా ఉంటుంది. పూర్వకాలానికి ఇప్పటికీ ఎన్నో మార్పులు, ఎన్నో సౌభాగ్యాలు, ఎన్నో ఆనందాలు. ప్రతి మనిషి గొప్పవాడే. పూర్వకాలం 1000 సంవత్సరాలు జీవించేవారు, ఇప్పుడు 100 సంవత్సరాలు కూడా లేదు. ప్రతి క్షణం భయం భయం జీవితము, ప్రతి క్షణం పరుగో. వాటి నుంచి బయటపడడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. ధ్యానము ఎంత శరీరాన్ని శక్తి, మనసుకు శాంతి కలిగిస్తుంది, బుద్ధి వికాసం ఇస్తుంది, ఎన్నో ఉన్నత స్థితులు పొందుతాము. ధ్యానం అంటే చిన్న శరీరంలో ఉన్న రోగాలు, సమస్యలు, బాధలే కాదు, అన్నిటికీ పరిష్కారము, ఉన్నతమైన స్థితిని పొందడానికి. నిజమైన భగవంతుడు, నిజమైన ఆత్మధ్యానం, నిజమైన బుద్ధి వికాసము, ఈ దేహం మహాశక్తి క్షేత్రం అని, ఆత్మ పరమాత్మ స్థితిని ఈ భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోగలుగుతాము. ఎన్నో గత జన్మల అనుభూతులు ఎన్నైనా తెలుసుకోవచ్చు. ఎంతో లోతుంది ఈ భూమి మీద. ధ్యానం ద్వారా ఎంతైనా తెలుసుకోవచ్చు. అరే ఇప్పుడు బతికాము, పోయిన తర్వాత ఎలాగుంటే అప్పుడు దాని కాదు, ఇది పోయిన తర్వాత కాదు, భూమి మీద ఉన్నప్పుడే ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ఈ భూమి మీద ఉన్నప్పుడే మనిషి రొటీన్గా తింటాం, పడుకుంటాం, వెళ్ళిపోతాం. అసలు ఎందుకు వచ్చినట్టు భూమి మీదకి? ఏం తెలుసుకున్నట్లు, ఏం ఎదిగినట్లు? మనిషి బతికున్నప్పుడే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మనిషి కూడా స్వేచ్ఛగా జీవించవచ్చు. ప్రతి జీవి ఒకరికి ఫ్రీడమ్, ఆనందం ఇచ్చినప్పుడు మనకి ఆ నేచరు ఆనందం ఇస్తుంది, ఫ్రీడమ్ ఇస్తుంది, ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తుంది, ఎప్పుడు ఆనందం ఉండే సమర్థత మనకిస్తుంది. ఆ ప్రకృతితో లయమవుతాం, ఆ పంచభూతాలతో కలుస్తాము. మన ఆత్మసాక్షితో, మనోవికాసముతో జీవించే సమర్థత మనకు వస్తుంది. ప్రతి మనిషి పరుగు లైఫ్. అయితే ఖాళీగా ఎలా ఉంటామంటే, ఖాళీగా ఎవరు ఉండొద్దు. అందరూ వాళ్ళ కర్తవ్యాలు చేసి సంసార నిర్వహణలో ఉంటూ ఆత్మస్థితిలో ఉంటే ఇంకా త్వరగా నీకు ఫలితం వస్తుంది. ప్రతి జీవులో ఉన్న పరమాత్మను నేను గ్రహించగలిగితే త్వరగా నీలో ఆ గమ్యం చేరే శక్తి వస్తుంది. నిజమైన దైవం ఎవరో తెలుస్తుంది. ఎలా ఇక్కడ ఆనందంగా జీవించాలో తెలుస్తుంది. ధ్యానం చేసి వీళ్ళు వేరో స్థితిలో ఉన్నారు అనుకుంటారు. కాదు, ధ్యానం ద్వారా అన్ని మామూలుగా జీవిస్తాము. ఈ శరీరంతో ఇక్కడున్న అనుభూతులు
ప్రకృతిని చూడటం, మంచి మాటలు వినటం, మంచి మాటలు మాట్లాడటం, సరైన ఆహారం శాకాహారం తీసుకోవటము, ఈ భూమి మీద ఉన్న అనుభూతులన్నీ, ఆ బంధాలు, ఆనందాలు, అనుభూతులు, చక్కటి తిండి, ప్రకృతి సౌందర్యము, ఇక్కడున్న ఆనందాలను అనుభవిస్తాం. కేవలం శాకాహారం ఒకటే పాటిస్తాము. మిగతాది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. గురువుగారు చెప్తా ఉంటారు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఆ పుణ్యఫలం అనేది నీదే. నీ ఆత్మసాక్షితో, నీ ఆనందముతో, నీ ఉన్నత స్థితులు పొందుతూ హ్యాపీగా నీ జీవితం సాగించవచ్చు. గత జన్మల్లో చేసిన పుణ్యం ఈ జన్మలో ఈ మాత్రం ఇచ్చింది. ఇప్పుడు చేసుకునే ఫలితము ఇంకెంత వైభోగాన్ని ఇస్తుందో. మనం పైలోకాలకు పోతాము, అక్కడ ఉండలేము. కొన్నాళ్ళు ఉండేసరికి కాస్త భూమి మీదకి వెళ్ళి ఆ ఆట ఆడి వద్దాము, ఆ ఆనందం చూసి వద్దాం, ఇంకా ఉన్నతంగా ఎదిగి వద్దామని వస్తాం. ఇక్కడికి వచ్చి ఇవన్నీ తట్టుకోలేక ఏంటి జీవితము అనుకుంటాం. కానీ మనకన్నా పూర్వీకులు, ఎంతోమంది యోగులు, ఆధ్యాత్మిక మహానుభావులు, భగవంతుడే భూమి మీదకి వచ్చిన మనకంటే ఎక్కువ కష్టాలని తట్టుకొని నిలబడ్డారు. మనకంటే ఎక్కువ. ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు నేచర్ ఇచ్చింది, అన్ని ఆనందాలు ఇచ్చింది. ఫ్రీడమ్ అంతా ఇక్కడే. పైలోకాల్లో లోకానికి తగ్గట్టే అక్కడ ఉంటుంది. ఇక్కడే ఎదగాలి, ఇక్కడే తెలుసుకోవాలి, ఇక్కడే ఆనందంగా జీవించాలి. ఇక్కడ నువ్వు ఏ స్థితిలో ఉంటావో తర్వాత నీకు అదే స్థితి జన్మజన్మలకు వస్తుంది. అందుకే ఎన్నో జన్మల్లో చేసి ఉన్నాం కాబట్టి ఈ మాత్రం ఈ జన్మలో అందుకున్నాం. మాటతో, వినికిడితో, చూపుతో, అన్నిటితోని కరుణతో జీవించే శక్తి ఈ జన్మలో వచ్చిందంటే అది ఎన్ని జన్మల సారాంశమో. తెలిసిన మంచి విద్యను పంచటము ఎన్ని జన్మల బుద్ధి వికాసమో. మంచి మాట చెప్పిన వాళ్ళు నచ్చకపోవచ్చు, మంచి మాట్లాడుతున్న వాళ్ళు పక్కనుంటే చిరాకు రావచ్చు, మంచి మార్గాన్ని చూపిస్తున్న వాళ్ళు ఇదంతా ఇప్పుడు అవసరమా అనుకోవచ్చు. కానీ ఒక సత్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పడం వాళ్ళ ధర్మం. వినకపోయినా విన్నా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ సాధనతో వాళ్ళ ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మానవులు మహనీయులు కాగలరు, మహాశక్తులుగా మారగలరు, మహానుభావులు అవ్వగలరు, పరమాత్మలు కూడా కాగలరు. అందుకే సమస్త జీవరాశిని నేను ప్రేమిస్తాను ఒక్క క్షణం అనుకుంటే చాలు. ప్రతి ప్రాణిని ప్రేమించే బుద్ధి నాకు కావాలనుకుంటే చాలు. తప్పకుండా నీలో ఏదో మార్పు వస్తుంది. ఎవరి కోసం ఎవరు పుట్టలేదు, ఎవరి కోసం ఎవరు వెళ్ళిపోరు. ఎవరి కర్తవ్యం వాళ్ళదే, ఎవరి బంధం వాళ్ళదే. కానీ ఇక్కడ ఆ ప్రేమ, ఆ ఆనందం, ఆ బంధం ఎన్నో ఆనందాలు ఇస్తుంది. అందుకే ప్రతి ఒక్కరిని ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా సమస్త జీవరాశిని నేను ప్రేమిస్తున్నాను అని ఒక ఆలోచన. ఈ భూమండలాన్ని ఉన్నత జన్మలు తీసుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. మన కంటికి కనపడకపోయినా ఎందరో మహానుభావులు భూమి రక్షణకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన యొక్క సరైన ఆలోచన అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచ శాంతి కోసం నేను ఒక్క నిమిషం ధ్యానం చేస్తున్నాను. ఈ ప్రపంచ శాంతి కోసం నేను ఒక ఆలోచన వదులుతున్నాను. ఎందుకంటే ఏ సునామీ, ఏ భూకంపం, ఏ అల్లకల్లలు వచ్చినా అందరూ అందులో మునగవలసిందే. అందుకే అందరితో పాటు మనము రక్షించబడతాం. అందరూ బాగుండాలని కోరుకునే చిన్న ఆలోచన ద్వారా ఈ భూమి రక్షణకు వచ్చిన మహనీయులందరికీ శతకోటి వందనాలు. సమస్త ప్రాణికోటికి వందనాలు. సమస్త జీవరాశిని ప్రేమిస్తా ప్రేమిస్తా ప్రేమిస్తా. అందరూ సమస్త ప్రాణికోటిని ప్రేమించే బుద్ధి వికాసము అందరికీ కలగాలని ప్రకృతిని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.